ఇటీవల మరణించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి తోటి ఉద్యోగులు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. 2014 ఎస్ఐ బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 746 మంది ఎస్ఐలు ఆర్థిక సహాయం అందించారు. శ్రీనివాస్ స్వగ్రామం అయిన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలోని కుటుంబ సభ్యులను 2014 బ్యాచ్ ఎస్ఐలు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సొసైటీ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడి ఉన్నా తోటి బ్యాచ్మేట్స్ అంతా షేర్ చేసుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని తోటి ఉద్యోగులకు సూచించారు. దివంగత ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబానికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా ఎస్ఐ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జూలై 7వ తారీఖున మరణించారు. అటు ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేమందరం బ్యాచ్ కలిసి కంట్రిబ్యూట్ చేసుకొని ఈ రోజున 25 lakhs రూపీస్ వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సాయం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పని ఒత్తిడి కారణంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తోటి బ్యాచ్మేట్స్ తోటి ఖచ్చితంగా షేర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇటువంటి చేసుకోవద్దనేసి పదే చెప్తా ఉన్నాము. ఇక ముందు కూడా ఇటువంటి చేసుకోవద్దని చెప్పేసి మా బ్యాచ్మేట్స్ని ఖచ్చితంగా మోటివేట్ చేసి మేము ఖచ్చితమైన చర్య కూడా తీసుకుంటాం. జూలై 1వ తారీఖున పురుగుల మందు తాగి 7వ తారీఖున మరణించారు. అటు ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేమందరం బ్యాచ్ కలిసి కంట్రిబ్యూట్ చేసుకొని ఈ రోజున 25 lakhs